హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఫుల్ సర్కిల్ లెహంగా విత్ రఫుల్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది 1 to 2 years బేబీకి అండి. దీనికోసం 2 meters లెహంగా పార్ట్కి, లైనింగ్ పార్ట్కి 1.5 meter క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా 2 layers ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా కోన్ షేప్లో 4 layers ఫోల్డింగ్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ 5 inches మెజర్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. కోన్ దగ్గర నుండి ఈ మార్క్ చేసుకున్న దగ్గరికి మెజర్ చేసుకుంటే 6.5 inches వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర నుండి లెంత్ 16 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్నప్పుడు ఒకే దగ్గర నుండి కాకుండా టేప్ని ఈ విధంగా పెట్టుకొని మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 4 layers ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో స్క్వేర్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 17.5 inches, విత్ 17.5 inches మెజర్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వీడియో మిస్ అయిందండి. సో కింద స్క్రీన్లో ఒక పేపర్పై చూపిస్తున్నాను. క్లాత్ని 4 layers ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. సో వెస్ట్ 20 inches డివైడెడ్ బై 4 తీసుకోవాలి. 5 వస్తుందండి. ఈ 5 inches అనేది వీడియోలో చూపించిన విధంగా కర్వ్ షేప్లో టేప్ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి 3 inches వస్తుందండి. సో కార్నర్ దగ్గర నుండి వీడియోలో చూపించిన విధంగా 3 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ కటింగ్ కోసం 1/2 inch పైకి మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి లెంత్ 17.5 inches వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది. ఇప్పుడు క్రాప్ టాప్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 layers ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 10 inches తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 inches మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 4 inches అండి. నెక్ పార్ట్ 2 inches అండ్ షోల్డర్ పార్ట్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నెక్ కర్వ్ అనేది తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర 1/2 inch మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 0.7 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్కి 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చెస్ట్ 5.5 inches, వెస్ట్ 5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్, వెస్ట్ మెజర్మెంట్ అనేది యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. టక్స్ కోసం విత్ 2.5 inches, లెంత్ 3.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి.
స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచెస్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. అండ్ వెస్ట్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి సైడ్స్. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్స్ కాజా పట్టీ కోసం ఈ 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కన్నా 1/2 ఇంచు పైకి కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న ప్లేస్లో బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ దగ్గర స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు అండ్ రివర్స్ చేసుకోకూడదండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ వీడియోలో చూపించినట్లుగా లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ కోసం మెయిన్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజాల కోసం 1 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ అండి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ హుక్స్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పని లేకుండా లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాప్ టాప్ డౌన్ పార్ట్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ మొత్తం లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు క్రాప్ టాప్కి రఫుల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. రఫుల్స్ కోసం విత్ 4 ఇంచెస్, లెంత్ 35 ఇంచెస్ స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ని తీసుకోవాలి. ఈ క్లాత్కి వన్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ నెక్ దగ్గర నుండి మార్క్ చేసుకోవాలి. అలాగే బాడీ సెంటర్ నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుండి బోత్ సైడ్ 1.5 ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా సెంటర్ నుండి బోత్ సైడ్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్లేస్లో ఆల్రెడీ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ని ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. విత్ లెహంగా విత్ ఎంతైతే ఉందో ఆ విధంగా తీసుకొని ఎడ్జెస్ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఈ క్లాత్ని వెస్ట్ దగ్గర పెట్టుకొని చుట్టూ వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి.
ఎలాస్టిక్ని క్లాత్ లోపలికి పెట్టుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయకుండా ఉంచుకున్నాం కదా, ఎలాస్టిక్ పెట్టకుండా ఉండడం కోసం ఆ ప్లేస్లో ఈ విధంగా ఎలాస్టిక్ టచ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ డౌన్ పార్ట్లో హార్స్ బ్రైడ్ లేస్ని 2 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. ఈ హార్స్ బ్రైడ్ లేసు స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుందండి లెహంగా అనేది. చిన్నపిల్లలు కదా, క్యాన్ కూడా అవసరం ఉండదు వాళ్ళకి. సో ఈ విధంగా హార్స్ బ్రైడ్ లేస్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేశానో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశానండి, చూడండి. చూసారు కదండి, 1 to 2 years బేబీకి ఫుల్ సర్కిల్ లెహంగా విత్ రఫుల్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.